మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న మొన్న వీళ్ళు చూస్తున్నా, వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను కొన్ని అనౌన్స్మెంట్లు చేశా. సూపర్ 6, నేను సూపర్ 6 లో కొన్ని విషయాలు చెప్పాను. ఏమమ్మా ఆడబిడ్డలు నేను జ్ఞాపకం ఉన్నానా అని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, ఇంటి దగ్గరుండే ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాలి. మీకు ఆస్తిలో హక్కు ఎవరిచ్చారమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు అవునా కాదా అని అడుగుతున్నా. రాజకీయాల్లో 9% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టింది ఎవరు అని అడుగుతున్నా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను. మీలో చైతన్యం తీసుకొచ్చాను. పొదుపు ఉద్యోగం నేర్పించాను. ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తేవడానికి నాయకత్వ విషయాలు నేర్పించి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని ఆడబిడ్డలందరూ ఆలోచించాలి. అది అయిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. అప్పటి వరకు వరకట్నాలున్నాయి. మన పిల్లలు ఆడపిల్లలు చదువుకున్నారు. ఇప్పుడు ఎదురు కట్నం ఇస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా. మీ నాయకత్వంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి పేదరికం లేని సమాజం కోసం, పేదవాళ్ళని ధనికం చేయడం కోసం నేను ఆలోచిస్తున్నా. అందుకే చెప్పా, ఆడబిడ్డ నిధి. ఒకరుంటే నెలకు 1500, ఇంట్లో ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 రూపాయలు నెలకు మీ ఇంటికి వస్తుంది. ఈ డబ్బులు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. డబ్బులు ఇవ్వడం కాదు, ఆ డబ్బులు ఉపయోగించుకొని మీరు సంపాదన ఏ విధంగా చేయగలుగుతారో చేసి చూపిస్తా. నేను కష్టపడతా, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 15 రూపాయలు 150 రూపాయలు చేపిస్తా. 150ని దీన్ని 500 చేస్తాం. సంపద పెంచుకుంటూ పోయి మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. ఈ విషయం మీరు ఇంటింటికి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇదే కాదు, మీరు పిల్లలున్నారు. పిల్లలు సమాజానికి ఒక ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి వచ్చే బాధ్యత నాదే. అదే తల్లికి వందనం. ఈ విషయం కూడా ఇంటింటికి చెప్పాలి. ఇది కాకుండా దీపం నేనే పెట్టా. దీపాన్ని ఆర్పేశాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 సిలిండర్ల ద్వారా దీపాన్ని వెలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో నాకు ఒక నమ్మకం ఉంది మా ఆడబిడ్డల మీద. మీ ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవరు అడిగే పని లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇదే కాదు, భవిష్యత్తులో నేను కష్టపడతా, సంపద సృష్టిస్తాం. ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. తమలో యువతున్నారు. ఇక్కడ యువతే నాకు ఆస్తి. నా ఆశ మీపైనే. అదే యువగణం. 20 లక్షల ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం మా బాధ్యత. జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, మెగా డిఎస్సీలు పెడతాం, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. తమిళు మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంతేకాదు, వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో మీరు కూర్చొని
అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. అమ్మా నాన్న చూసుకోండి, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపండి, పని చేయండి, ఆదాయం సంపాదించండి. ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెడతా, మండలానికి 2 కేంద్రాల్లో మంచి గార్డెన్లో బ్రహ్మాండమైన ఆఫీసులు పెట్టి దర్జాగా మీరు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నా మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందా మీకు అడుగుతున్నా? ఏమమ్మా నమ్మకం ఉందా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఐటీ మాట్లాడితే ఎగతాళి చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ని సింగపూర్ చేస్తానంటే ఈయన సింగపూర్ చేస్తానంట అన్నారు. ఇప్పుడు సింగపూర్ కంటే హైదరాబాద్ బ్రహ్మాండంగా రాణిస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. నేను విజనరీ,